ఆమె మంచి పాపులర్ మనిషి, సింగ్స్ పాడుతుంది, చాలా పేరున్న మనిషి. ఎందుకంటే ఆమెను వాడుకుంటున్నారు, కాలిపీలి పేరు ఉంది కదా, వాళ్ళ తమ్ముని పెట్టి ఎవరో ఏదో బినామీగా అలా వాడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో పోయి ఆల్రెడీ ఇచ్చేసింది ఆమె. నా తమ్ముడు ఈయననే, ఎవరో కాదు అని చూపించింది. అలాంటి వ్యక్తిని అలా చేయడం తప్పు. 10 కోట్లు తీసుకుంది, 20 కోట్లు తీసుకుంది, 100 కోట్లు తీసుకుందని జనాన్ని ఆమెకేదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలా కాదని ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పోయి ఇవన్నీ చెప్పింది ఆమె. అన్నీ సరిచూసుకుని కావాలంటే చూడండి మా తమ్ముడు ఈయననే అని చూపించాడు. ఎవరో నాకు కావాలని చేస్తున్నారు ఇలాంటి లాయర్తో పోటు పోయింది. లేకపోతే దొంగతనం చేసింటే అంత పోలీస్ స్టేషన్ ఓన్ అవసరం లేదు కదా. కావాలని ఆమె మీద బ్లేమ్ లేపుతున్నారు అంతే తప్ప అలాంటిది ఏం లేదు. కాకపోతే ఆమె లాయర్ కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టు అతను మాట్లాడినట్టు అతను ఆల్కహాల్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు. అట్లయితే పోలీస్ స్టేషన్లో కూర్చుంది కదా, మరో లాయర్ వచ్చాడు కదా. ఇద్దరు కూర్చొని పంజగుట్లో చర్చించారు కదా, సంతకాలు చేసుకున్నారు కదా ఆల్రెడీ పంజగుట్లో పోలీస్ స్టేషన్లో. తప్పు ఉంటే ఆమె రాదు కదా పోలీస్ స్టేషన్కి, అవునా కదా. ఇప్పుడు తప్పు లేదు కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి మా తమ్ముడు ఈయననే, వేరేవాళ్ళు కాదు, ఆయన డబ్బులు తీసుకున్న ఆయన వేరే, మా తమ్ముడు ఈయనన్నా అని అడిగింది ఆమె. అంతమంది ముందు చూపించినప్పుడు తప్పు అంటామా అబద్ధం అంటామా అది ఆమెకే తెలియాలా, ప్రజలకు తెలియాలా, చేసిన వాళ్ళకి తెలియాలి అది, అవునా కదా. పోలీస్ స్టేషన్ పోయినప్పుడే నిజ స్వరూపం గుర్తించడానికే కదా, వచ్చిన రియాక్షన్ అయింది కదా వెనక అప్పుడే. కాకపోతే అవ్వప్ప తప్పు చేసిందని అనుకుంటాం, అలాంటిది లేదు కదా ఈరోజు, అవునా కదా, కరెక్టా కదా. మరి అట్లా అన్నప్పుడు ఆమె అభియోగాలు మోపారు కాలిపీలి, ఆమెను కావాలని కించపరిచేటట్ల మీడియాలలో పోస్టులలో అలా పెడుతున్నారు. పెట్టొద్దని ఆమె కోరుకున్నది. ఇక చూడు ఇది తప్పు అని చూపించింది పోలీస్ స్టేషన్ పోయి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.